కాబట్టి 10-12 డజన్ గ్లాసులు అని చెప్పేది. మేము ఈ ప్రజాప్రతినిధులు మా మాట వినకపోతే నోటాకు ఓటేసి కేంద్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా మేము ఆదోని చుట్టుపక్కల గ్రామాలు 5 నియోజకవర్గ ప్రజలు తెలియజేస్తాము. నా పేరు ప్రకాష్, గంగాపుత్ర సంఘం జేఏసీ నాయకులు. మిత్రులారా, ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో 59వ రోజు రిలే నిరాహార దీక్షకు మేము సైతమని వివిధ కుల సంఘాలు, పార్టీ నాయకులు, వీధిలో వాళ్ళు మేము వచ్చి ఈరోజు దీక్షకి కూర్చోవటం జరిగినది. మేము ఈ దీక్ష గత 59 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టు ఉంది. మేము ఈ ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వంలో కూడా మేము దీక్ష చేయడం జరిగినది. అప్పుడు పార్లమెంటు వారీగా నంద్యాలను జిల్లాగా ప్రకటించడం జరిగినది. మా ఆదోని పశ్చిమ ప్రాంతము వలసలకు పెట్టింది పేరు. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. అయ్యా లోకేష్ గారు యువగలం పాదయాత్ర 1000 కిలోమీటర్ల రాయి మా ఆదోనిలో ఉన్నందుకు మేము సంతోషంగా గర్విస్తున్నాము. ఇక్కడ లోకేష్ గారు స్వయంగా పాదయాత్ర చేస్తూ ఈ వలసలని కళ్ళారా చూశానని సాక్షాత్తు అసెంబ్లీ దేవాలయం లాంటి అసెంబ్లీలోనే ఒప్పుకోవడం జరిగినది. మీకు తగిన న్యాయం చేస్తానని ఆ రోజే లోకేష్ గారు చెప్పడం జరిగినది. కానీ ఇక్కడున్న మా లోకల్ నాయకులు మాత్రము ఇది సీఎం దృష్టికి వెళ్ళలేదు, మాకు తెలియదు, వీళ్ళు ఉపసంఘం నాయకులైతే మీరు మాకు ముందే ఇవ్వలేదు అని చెప్పడం జరిగినది. గతంలో కొద్ది రోజుల కింద లాయర్ పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్టు మేమేమి ఎగ్జామ్ కాదు. ఒకవేళ మీరు అదే అనుకుంటే మేము గత ప్రభుత్వంలోనే ఇక్కడ దీక్ష చేయడం జరిగినది. లోకేష్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. దాన్ని ప్రతిపాదిక తీసుకొని మాకు జిల్లా కేటాయించండి, లేదు రాష్ట్రంలోనే అతిపెద్ద పురాతన మున్సిపాలిటీ దాని ప్రకారం అన్నా ఇవ్వండి, లేకపోతే వలసలకు పెట్టింది పేరు మా ఉమ్మడి కర్నూలు ఆదో నియోజకవర్గం చుట్టుపక్కల పల్లెలు, దాని ప్రాతిపదికన ఇవ్వండి. మేము గత 59 రోజులుగా దీక్ష చేస్తున్న ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. నిన్న మంత్రి గారు మా జేఏసీ సంఘాన్ని పిలిపించి మాట్లాడడం జరిగినది. దాని రిజల్ట్ ఏమొస్తుందో మాకు తెలియదు. కానీ మాకు రిజల్ట్ అనుకూలంగా రాని ఎడల ఈ దీక్షని ఉధృతంగా చేసి రాజకీయ నాయకులు ఇల్లు ముట్టడించి సీఎం గారు దిగి వచ్చేంత వరకు మేము ఈ దీక్షని ఇలాగే కొనసాగిస్తామని, దీక్ష కొనసాగించి మా అసహనం వ్యక్తం చేస్తామని మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఆదోని చుట్టుపక్కల నియోజకవర్గాలకి అందరికీ మేము పిలిపిస్తున్నాము. ఇది ఏ ఒక్కరి వల్ల అయ్యేది కాదు. ప్రజలందరూ ఇందులో భాగస్వామ్యం కావాలని కుల సంఘాలు, వెల్ఫేర్ అసోసియేషన్స్, యూనియన్స్ వీళ్ళందరూ భాగస్వామ్యం కావాలా. ఇంకా ప్రజల ద్వారా ఎన్నుకోబడిన కౌన్సిలర్లు, ముఖ్యంగా కౌన్సిలర్లు ప్రతి వార్డుకి ఒకరు వచ్చి కూర్చోవాలని చెప్పి 5 నియోజకవర్గాల కౌన్సిలర్కి మేము పిలుపునిస్తున్నాము. ముఖ్యంగా ఆదోనిలో ఉన్న ఎమ్మెల్యే గారు అసెంబ్లీలోనే ఆదోనిని జిల్లా చేయాలని సాక్షాత్ ముఖ్యమంత్రి గారు సమక్షంలోనే చెప్పడం జరిగినది. జిల్లాతో పాటు ఆదోనిని 4 మండలాలుగా విభజించాలని చెప్పడం జరిగినది. కానీ ఇక్కడ అధికారులు ఏం పైన పంపించారో మాకైతే తెలియదు. అంత గందరగోళం సృష్టించి పెదకడుపూరు మండలాన్ని ప్రకటించి మళ్ళీ దాన్ని రద్దు చేస్తూ ఆదోని 1, ఆదోని 2గా కేటాయించడం జరిగినది. ఈ సమస్య ఉన్నది వాయ ఉంచుకునింది వాయ అనేది ఏదో సామెత ఉన్నట్టు మాకు గొడవలు సృష్టించి 1, 2గా అక్కడ పెదకడుపూరులోన వాళ్ళని పెద్దారివనంలో వాళ్ళని దీక్ష కూర్చోబెట్టే విధంగా ఆదోని జిల్లా కావాలని ఇక్కడ మాకు దీక్ష కూర్చునే విధంగా ప్రభుత్వం వారు చేశారు. మా ఆదోని ఎమ్మెల్యే గారు ప్రస్తుతానికి ఊర్లో లేరు. వారు వచ్చిన తర్వాత వారి కార్యాచరణ ఏమిటనేది మేము జేఏసీ నాయకులు వెళ్ళి ప్రశ్నిస్తాము. వారి కార్యాచరణ వాళ్ళు గతంలో కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని సాక్షాత్తు మాకు చెప్పారు. మేము ఆ ఎమ్మెల్యే గారికి మేము ఒకటే వినిపించుకుంటున్నాము. ఎమ్మెల్యే గారు, మీరు ఖచ్చితంగా ఆదోని జిల్లా మీ హయాంలోనే బీసీ నాయకుడిగా తెచ్చి
ఇక్కడున్న బీసీ నాయకులకి ఇది గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. గతంలో నాయకులు ఎంత ప్రయత్నించినా కూడా మళ్ళీ ఈ ఆదోని జిల్లా ఏర్పాటు కాలేదు. మేమేం భిక్షం అడుక్కోవట్లేదు, మా ఆదోని జిల్లా హక్కుగా అడుగుతున్నాము. ఇది 160 సంవత్సరాల పురాతన మున్సిపాలిటీ. ఇక్కడ పెద్ద పెద్ద ఆయిల్ మిల్లులు ఉండేవి, గతంలో నూలు మిల్లులు ఉండేవి, అవన్నీ కనుమరుగైపోయావి. మాకు ఈ రాజకీయ పాలకుల వ్యవస్థలో కంటే బ్రిటిష్ పాలనలోనే మా ఆదోని ప్రజలు సుఖంగా ఉన్నట్టు తెలుస్తుంది. అప్పుడు మిల్లులైతేనేమి, ఆయిల్ మిల్లులైతే, నూలు మిల్లులైతేనేమి చాలా బాగా నడిచి ప్రజలు సుభిక్షంగా ఉండేవారు. ఇప్పుడు పిల్లలు చదువుకుంటే ఖచ్చితంగా ఆదోనిలో పుట్టిన ప్రతి పిల్లవాడు పుట్టగానే వీడు బెంగళూరు పోతాడా, హైదరాబాద్కు పోతాడా అనే విధంగా తయారైపోయింది. పుట్టిన ప్రతి పిల్లవాడు ఇప్పుడు ఈ ఆదోనిలోనే డెలివరీ బాగవుతుందా, లేదంటే కర్నూలుకి వెళ్ళాలా అనే పరిస్థితి వచ్చింది. ఇక్కడ మార్గ మధ్యంలో ఎంతో మంది చనిపోయిన దాఖలాలు ఉన్నాయి. చుట్టుపక్కల గ్రామాల వారికి ఇంకా ఈ టెక్నాలజీ పెరిగిన ఈ తరుణంలో కూడా కనీసం మంచినీటి తాగునీరు కూడా లేని పరిస్థితి మా ఆదోని చుట్టుపక్కల గ్రామాలలో ఉన్నది. మేము ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకి మేము ఒకటే విన్నవించుకుంటున్నాము, మేము ప్రజలు చేయాల్సిందిగా అంతా చేశాము. గతంలో 10వ తేదీ బంద్కు పిలుపునిస్తే చుట్టుపక్కల గ్రామాలతో సహా స్వచ్ఛందంగా ఆదోని చరిత్రలో కని విని ఎరగని విధంగా స్వచ్ఛందంగా బంద్ చేసి వాళ్ళ యొక్క సంఘీభావాన్ని తెలిపారు. ఇప్పుడు మిగిలినదల్లా రాజకీయ నాయకుల పాత్ర ఉన్నది. రాజకీయ నాయకులు ఏం చేస్తారో మాకైతే తెలియదు. మేము ఓట్లేసి మీకు గెలిపించుకునింది ఇంట్లో కూర్చోవటానికి కాదు, మీరు పోరాడి సాధించుకొని రావాలని మేము చెప్తున్నాము. సంఘీభావం తెలిపామని ఒకరు, మేము అధికారంలో ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నామని ఒకరు, ఇలా తలా ఒక మాట మాట్లాడి ఆదోని ప్రజలకి మీరు మోసం చేయకండి. మేం చేయాలో ఆదోని ప్రజలకు బాగా తెలుసు. మేము నెక్స్ట్ జరిగే మున్సిపాలిటీ ఎన్నికలలో బహిష్కరించడానికి ఆలోచన చేస్తున్నాము. లేని ఎడల ఇది కేంద్ర ప్రభుత్వానికి పోయే విధంగా అందరూ ఆదోని 5 నియోజకవర్గ